नरेंद्र मोदी। करप्शन में मेडल मिलते तो कांग्रेस को गोल्ड मेडल मिलता, तो बीआरएस को सिल्वर मेडल मिलता। దశాబ్ద కాలం పాటు దేశ ప్రధానిగా సేవలు అందిస్తూ మళ్లీ మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించడానికి అధికారమే లక్ష్యంగా కేంద్రంలో బీజేపీ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడూ దేశ సమస్యలతో బిజీగా గడిపే దేశ ప్రధాని తాజాగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కొంత సమయాన్ని కేటాయిస్తూ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో జర్నలిస్టులు పలు ప్రశ్నలు అడగ్గా ఒక్కో దానికి స్పష్టమైన సమాధానంతో మోడీ మాట్లాడుతూ 140 కోట్ల ప్రజలంతా ఇప్పుడు దేశ భవిష్యత్తు, జరుగుతున్న ఎన్నికల విషయం గురించి జనం చర్చిస్తూ ఆసక్తిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రధానిగా ఎవరిని ఎంచుకోవాలనే ఆలోచనలోనే అందరూ ఉన్నారని మోడీ క్లారిటీ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క క్యాడర్ పటిష్టంగా బలంగా ఉందని, ఆ క్యాడరే మాకు బలం అన్నారు. మరోవైపు ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఇండియా కూటమి రాజకీయంగా ఇబ్బందుల్లో ఉందని, కనీసం వారు ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పుకోలేని దీనస్థితిలో ఉందన్నారు. అంతేకాదు బీజేపీ తప్ప 272 సీట్లలో ఏ ఒక్క పార్టీ కూడా పోటీ చేయడం లేదని, అలాంటప్పుడు వారికి ఎలా కేంద్రంలో అధికారం వస్తుందని ప్రశ్నించారు. ఇక ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పొలిటికల్ ఫ్యూచర్లపై క్లారిటీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణ రాజకీయాల్లో ఈసారి మీ పార్టీ ప్రదర్శన ఎలా ఉండబోతోందనే విషయాన్ని మోడీ స్పష్టం చేశారు. మొదట చెప్పుకోవాల్సింది లోక్సభ ఎన్నికల గురించి. దేశమంతా రాబోయే ప్రభుత్వం ఎవరిది అని ఎదురు చూస్తున్నారు అని, రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో రాజనీతి అన్నది బాగా ఉన్నత స్థితికి వెళ్ళింది. దేశంలో బీజేపీని మించిపోయే పార్టీ ఎన్నికల్లో ఏదీ లేదంటున్నారు. కనీసం మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో పోటీ కూడా చేయలేని పార్టీలు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తాయనేది మోడీ ప్రశ్నించారు. సుదీర్ఘంగా సాగిన ఈ ఇంటర్వ్యూ మోడీ ఇచ్చిన సమాధానాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.